ఇన్ వన్ వర్డ్, ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ. ట్రైలర్ ట్రెమెండస్గా ఉంది. నాగార్జున గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, అల్లు అరవింద్ గారికి, శ్రీకాంత్ అన్నయ్యకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే దీంట్లో ఈ సినిమాలో చాలా రోషన్లు ఉన్నారు. ముగ్గురు, ఇప్పుడు నేను చూసి కూర్చొని ముగ్గురు రోషన్స్ ఉన్నారు. ఒకరి కోటి గారి అబ్బాయి, ఒకటి శ్రీకాంత్ గారి అబ్బాయి, ఇంకోటి కనకాల గారి అబ్బాయి, మనవాడు. సేమ్ టైం సాంగ్ నాకు అన్నయ్య ఫస్ట్ కొంచెం వినిపించారు ఇంట్లో. సాంగ్స్ అప్పుడే చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. స్టోరీ కూడా కొంచెం లైన్ చెప్పారు, చాలా బాగుంది. ది సేమ్ టైం దీంట్లో ఏంటంటే రోషన్ ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నాడు. మంచి స్టోరీ, మంచి ప్రొడ్యూసర్స్, మంచి టీంతో లాంచ్ అవుతున్నావు. డెఫినెట్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్ ఫర్ యూ. ది సేమ్ టైం హిట్ని నిలబెట్టుకొని ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తూ పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ది సేమ్ టైం కోటి గారు నాకు చాలా బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆయన మ్యూజిక్లో నేను చేయలేకపోయాను, బట్ స్టిల్ నాకు చాలా రెస్పెక్ట్ఫుల్ మనిషి అనమాట ఆయన. వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సాంగ్స్ అన్ని ట్రెమెండస్ సూపర్గా ఉన్నాయి. డెఫినెట్గా మన సినిమా చేద్దాం, నో డౌట్. ది సేమ్ టైం రాజీవ్ గారి అబ్బాయికి, అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ది సేమ్ టైం నాగేశ్వరరావు డైరెక్టర్, చాలా మంచి స్టోరీ అని చెప్పారు. జీకే గారు కూడా మంచి కాన్సెప్ట్తోనే వస్తుంది. ఎందుకంటే మా సినిమా ప్రమోషన్స్, ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఆయన బ్రెయిన్ చాలా ఉంటుంది అనమాట. అట్లాంటి డెఫినెట్గా ఈ సినిమాని ఎంత బాగా డెఫినెట్గా ప్రమోట్ చేసి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ది హోల్ నిర్మలా కాన్వెంట్ టీమ్, ఫర్ మై హార్ట్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు.